నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, భద్రత, విద్యుత్, శానిటేషన్ అంశాలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం. సిటీలో ఇప్పటి వరకు 180,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పారు. భక్తులంతా ఆనందోత్సాహాల మధ్య గణేష్ ఉత్సవాలు చేయాలన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్కి సంబంధించిన నెక్లెస్ రోడే కాక జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి అన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కానీ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి తాటితో పాటుగా పంచాయతీరాజ్ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా నిమజ్జనోత్సవం జరుగుతుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి చిన్న చిన్న అంశాలను లైటింగ్ కావచ్చు, ఇతరత్ర శానిటేషన్ పరమైన అంశాలను కూడా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. కాబట్టి ఎక్కడైనా గణేష్ ఫెస్టివల్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల అక్కడ స్థానిక యాంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇప్పటికే దాదాపు 180,000 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా లెక్కలున్నాయి మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా లోపల. ఇంకా రేపు చివరి రోజు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉత్సవంగా పెద్ద జాతరతోటి అంటే ఒక ఫెస్టివల్ మూడ్ లోపల పెద్ద సెలబ్రేషన్స్గా వచ్చేటువంటి సందర్భంలో ట్రాఫిక్ కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందే సూచనలు చేస్తూ ఉన్నాం. రేపు ఈ వేడుక లోపల హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని రకాల సాంస్కృతిక ఇతరత్ర అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ ఈ యొక్క నిమజ్జనం చూడడానికి తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వేడుకను తిలకించవచ్చు కానీ అందరికీ ఆహ్వానం చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు అన్నీ కూడా చాలా సాఫీగా, ఇవాల్టి వరకు జరిగిన నిమజ్జనం కూడా చాలా సాఫీగా జరిగింది. అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా జరగడం పూర్తయింది. అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ ఇన్ అండ్ అరౌండ్ ఆల్మోస్ట్ 40 స్టాటిక్ క్రేన్స్ కానివ్వండి, ఇక్కడే కాదు ఆల్ టుగెదర్ ఆల్మోస్ట్ 250 క్రేన్స్ పెట్టడమే కాదు, మేము కంట్రోల్ రూమ్స్ చూస్తున్నారు మీరు, మెడికల్ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుకొని R&B డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని మెడికల్, శానిటేషన్ అన్నీ కూడా ఈరోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకుళ్ళు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్ బండ్ లేక్లో, హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ 40 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ట్యాంక్ బండ్ చుట్టూతులో. అన్ని క్రేన్స్ కూడా చాలా హెవీ కెపాసిటీ, పెద్ద పెద్ద గణేషాస్ని తీసుకునే కెపాసిటీతో ఉన్నాయి. సో వీటికి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 1.5 lakh గణేషాస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఇయర్ అరౌండ్ 1.8 నిమజ్జనాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇవాళ రేపు మేజర్గా ఉంటాయి. సో అందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే రేపు ఈవినింగ్ రెయిన్స్ స్లాటెడ్ ఉన్నాయి. సో ఆ టైం లోపల కొంచెం ఎర్లీగా ఆఫ్టర్నూన్ లోపల వారు అందరూ నిమజ్జనం కంప్లీట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా సునాయాసంగా మనము ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు.
ఫేమస్ ఉంటుంది. ఇదే విధంగా హాలిడేస్ ఉండడం వల్ల చాలా మంది భక్తులు బయట నుంచి కూడా వచ్చి ఈ యాత్రను తిలకించడానికి చూస్తారు. సో అందరి కోసం మేము ఆల్ అరౌండ్ 36 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ అందరూ రెడీగా ఉన్నాము. గజ ఈతగాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ సిస్టంలో ఎట్ ఎ టైం 50+ గజ ఈతగాళ్ళు అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా మన SDRF టీమ్స్ నుంచి కూడా మనము రబ్బర్ బోట్స్ ఇలాగ రెస్క్యూ బాయ్స్ అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ విధమైన ప్రాబ్లం లేదు. మెడికల్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. నియర్ బై హాస్పిటల్స్తో కూడా మేము టైఅప్ చేసి రెడీగా ఉంచాము. ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.